ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టు సంచలన తీర్పు ఉద్యోగులకు సంబంధించి. గుడ్ న్యూస్ అనమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా హైకోర్టు అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పాత పింఛన్ల విధానం అన్నమాట. ప్రధానంగా ఎంతమందికి ఏందనేది బెనిఫిట్ కలగబోతుంది. డిఎస్సి 2003లో ఉపాధ్యాయులకు పాత పింఛన్ కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం అయితే హైకోర్టు అయితే మంగళవారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట ఆ పాత పింఛన్ల కోసం. అయితే ఇందులో ప్రధానంగా ఓపీఎస్ అమల్లో ఉన్నదన వారంతా అందుకు అర్హులని కూడా హైకోర్టు అనేది తేల్చి చెప్పింది. వారికి 2004 ఆగస్టు 31 వరకు పాత పింఛన్ విధానం ఉంటుంది కాబట్టి కొంత కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం ఉంటుంది. 2004లో సెప్టెంబర్ 1 నుంచి ఇది కూడా అమల్లోకి వచ్చినట్లు కూడా గుర్తు చేయడం జరిగింది. అంతకుముందుకే వీరి నియామకం పూర్తయింది కాబట్టి స్పష్టం చేసిందనమాట. వారు కూడా అర్హులనే విధంగా. ఇందులో ప్రధానంగా 2004 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకాన్ని తమకు ఇవ్వాలని చెప్పేసి సవాల్ చేస్తూ మెదక్ జిల్లాకు సంబంధించి దుబ్బాక మండల రాజక్కపేట జెడ్పీఎస్ ఉపాధ్యాయుడు సిహెచ్ శ్రీనివాసరెడ్డి సహా మరో 1700 మంది పైగా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. 2019, 2020 పిటిషన్ దాఖల్లో చేశారు కాబట్టి వీటిపైన విచారణ చేపట్టారు జస్టిస్ నాగేష్ భీమపాక. పిటిషనర్ తరపున న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు అయితే విన్నారనమాట. ఈ వాదనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉపాధ్యాయులకు పక్షాన ఇదంతా కూడా అర్హులనే విధంగా కేవలం పరిపాలన పైన ఆలస్యం కారణం కాకుండా 2005 నవంబర్లో నియామక ఉత్తర్వులు అయితే వచ్చారు కాబట్టి అలాంటప్పుడు సెప్టెంబర్లో వచ్చిన పింఛన్ విధానాన్ని ఎలా వర్తింపజేస్తారు, పిటిషనర్లు అంతా పాత పింఛన్లు అర్హులని చెప్పారు. అయితే ప్రస్తుతం అంటే ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపించారనమాట. వాదనలు విన్న న్యాయమూర్తి రిట్ పిటిషన్ పాత పింఛన్ పథకాన్ని అర్హులని వారందరికీ కూడా ఈ ప్రయోజనం అయితే అందించాలని చెప్పడం జరిగిందనమాట. పాత పింఛన్ విధానంలోనే వారికి ముఖ్యంగా ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండా భవిష్యత్తులో వారికి రక్షణ కల్పిస్తూ ఒకవేళ పెన్షన్దారుడు కనుక మరణించిన అతని కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి కోత లేకుండా వారికి వచ్చేటువంటి అమౌంట్ పూర్తి పింఛన్ కూడా వస్తుందన్నమాట. ఒక ఉద్యోగి పదవి విరమణ సమయాన్ని చివరి నెల బేసిక్ 50% కనుక నెలసరి పింఛన్ అనేది నిర్ధారిస్తారనమాట. ఇందులో మనకు డిఏలు అదేవిధంగా డిఆర్ కావచ్చు, వేతనాలు పిఆర్సీని కూడా సిఫారసులు అయితే ఉండేవన్నమాట. ఇక కొత్త పింఛన్ విధానంలో చూసుకున్నట్లయితే వేతనాల నెలలో కొంత చెల్లించాలన్నమాట. చివరకు వచ్చే పింఛన్లు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధానంలో మూల వేతనం డిఏ కలిపి దీనికి మరొక 10% ఉద్యోగి అదేవిధంగా 10% అనేది ప్రభుత్వం నెల జమ చేయాలి. ఈ మొత్తాన్ని ఎస్బీఐ, యూటీఐ అదేవిధంగా ఎల్ఐసి షేర్లో అయితే అమౌంట్ పెడతారు. తర్వాత రిటర్న్స్ పెట్టి ఉంటుంది కాబట్టి విరమణ పొందాక 60% ఒకేసారి ఇస్తారు. మిగతావి నెలవారీగా లెక్కగట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద డిఎస్సి 2023 టీచర్లకు పాత పింఛన్ విధానం అయితే వర్తిస్తుందని చెప్పేసి హైకోర్టు అనేది కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట.